హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్ని లాంగ్ వీడియోతో. సో దిస్ వీడియో విల్ బి మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో ఈ వీడియోలో మనం సెట్ యువర్ హార్ట్ అండ్ మైండ్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. మనందరికీ there are boring days and there are guilt days. Whether it may be a housewife or working woman అయినా కానీ it's quite normal for all of us. ఇంట్లో ఉండి ఎప్పుడు ఫ్యామిలీకి ఎప్పుడు ఏ అవసరం ఎలా ఉంటుందో తెలీదు, అన్నీ వాళ్ళకి టైంకి సమకూరుస్తూ ఉంటాము. ఇలా వర్క్లో బిజీగా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ అట్ సమ్హౌ ఏదో ఒక పాయింట్లో అసలు ఏంటి నా లైఫ్, ఏం చేస్తున్నాను, మైండ్ ఎప్పుడు పుష్ చేస్తూనే ఉంటుంది, ఈ వర్క్ చేయి ఆ వర్క్ చేయి అని. ఇలా ఎప్పుడు కంటిన్యూస్ వర్క్ ప్రెషర్ అనేది మనకి ఈ మధ్య మనలో ఎక్కువైంది. సో ఎందుకు మనకి ఇలా ఎక్కువసార్లు బోర్ కొడుతూ ఉండడం, గిల్ట్గా ఉండడం, హార్ట్ ఎప్పుడు హెవీగా ఉండడం, చేసే పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, అసలు ఎప్పుడు ఇదే పనా అని వెక్స్ అయిపోవడం. సో ఇలాంటి ఆలోచనలు మీకు కనుక ఎప్పుడన్నా కలిగాయా? నాకైతే అప్పుడప్పుడు ఇలా కలుగుతూనే ఉంటాయి. సో అలా ఎప్పుడైతే నా మైండ్ అండ్ హార్ట్ రెండు హెవీగా ఫీల్ అయినప్పుడు జస్ట్ ఇలా ఒక చిన్న రైడ్కి వచ్చేసి సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఒక ఫ్రెష్ ఎయిర్ని, ఫ్రెష్ బ్రీత్ని తీసుకొని నా మైండ్ని, హార్ట్ని కొంచెం లైట్ చేసుకుంటాను. సో అలా కాసేపు మేమిద్దరం అలా బయటకు వచ్చాము. మా హస్బెండ్ కూడా ఈ వీక్ చాలా బిజీగా ఉన్నాడు. అసలు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇంట్లో ఉంటున్నా కానీ 5 minutes కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునిందే లేదు. ఈ వీక్ అంతా బిజీగా అయిపోయింది. సో కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి అలా ఫ్రెష్ ఎయిర్కి బయటకు వచ్చేసాము. ఇలా ఎప్పుడైతే మనం డైలీ చేస్తున్న పనులు కానీ, డైలీ చేస్తున్న జాబ్ కానీ బోర్ కొట్టడానికి లేదా గిల్ట్గా ఫీల్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఓవర్ థింకింగ్. ఎస్, ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలి, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మనంత పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మన బాడీకి రెస్ట్ ఉంటుందేమో కానీ మన బ్రెయిన్కి మాత్రం ఎప్పుడూ రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈరోజు గడిచిపోతే రేపటి గురించి అంతో ఇంతో కొంచెం ప్లానింగ్ ఉంటే గడిచిపోయిన వాటిలలో ఏదో ఒక విషయం గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా మన బ్రెయిన్ని ఏదో ఒక ఆలోచనలతో దాన్ని బిజీగానే ఉంచుతున్నాం కదా. సో ఇలాంటప్పుడే లైఫ్ బోర్ కొట్టేసి గిల్ట్గా ఫీల్ అయిపోతాం. సో వెంటనే ఓవర్ థింకింగ్ని స్టాప్ చేసేద్దాం. వన్ మోర్ రీజన్ ఏంటంటే అసలు పని కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. కుకింగ్ అని, క్లీనింగ్ అని, డీక్లటరింగ్ అని, ఆర్గనైజింగ్ అని ఒకటా మనం చేసేది, గార్డెనింగ్ అని, పిల్లల హోంవర్క్స్ అని. ఓ మై గాడ్, ఎన్ని రెస్పాన్సిబిలిటీసో. ఆఫీస్లో ఒక షిఫ్ట్ అయిపోతే ఇంటికి వచ్చినాక ఇంకెన్నో షిఫ్ట్స్. సో ఇలా ప్రతి క్షణం వర్క్ చేస్తూనే ఉంటాం. టోటల్గా మనలోని ఎనర్జీని ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటాం. మార్నింగ్ 5కి లేచింది మొదలు అలా వర్క్ చేస్తూ ఉండిపోతే నైట్ 10 or 11 వరకు కూడా నెవర్ ఎండింగ్ టాస్క్స్ ఆర్ చోర్స్ ఉండనే ఉంటాయి. సో అలా వర్క్ చేస్తూ మనలోని ఎనర్జీని ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు వర్క్ చేస్తూనే ఉంటాం. సో అలా కాదండి, వర్క్ చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి, వర్క్ చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అలా చేస్తూ ఉంటే మనకి వర్క్ యొక్క కష్టం తెలీదు. అట్ ది సేమ్ టైం బర్న్అవుట్ అయిన అటువంటి ఫీలింగ్ కూడా రాదు.
సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీలింగ్ మెంటల్లీ వీక్. ఎప్పుడైనా మనము బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు ఇక అవే ఫీలింగ్స్, అవే థాట్స్ మన యొక్క మనసులో, బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటాయి. ఎంత బయటికి వద్దామనుకున్నా అస్సలు బయటికి రాలేము. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళల్లో కానీ, మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో కానీ ఏదైనా బాగా కావాల్సినటువంటి వాళ్ళకి ఏదైనా జరిగినా ఇక ఆ విషయం మర్చిపోవడం మనకి అంత ఈజీ కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఎందుకోసం వర్క్ చేస్తున్నాం, ఎవరి కోసం కష్టపడుతున్నాం అనేటువంటి ఫీలింగ్ డెవలప్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ సిచ్యువేషన్స్ నుండి త్వరగా బయటికి రావడం మనమే ఆలోచించాలి. మనమే బాధగా కలిగిన, గిల్టీగా ఫీల్ అయినా, లేదా బోర్డంగా ఎటువంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ రాకపోవడం, ఎవరితో మాట్లాడాలని అనిపించకపోవడం, అలోన్గా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఏం చేస్తే మనకు హ్యాపీగా ఉంటుంది, మనకి రీఛార్జ్ పాయింట్స్ ఏంటివి, ఐ మీన్ ఇలా సరదాగా కాసేపు నేచర్లో తిరుగుతూ ఉండడం, నచ్చిన మ్యూజిక్ వినడం, పెయింటింగ్ చేయడం, ఇలాంటివి ఏది మనకు బాగా నచ్చిన పని. దట్ వర్క్ షుడ్ బీ ఫర్ యువర్ మైండ్, నాట్ యువర్ బాడీ. సో అలాంటి హాబీస్ మనకి ఏదన్నా ఉంటే ఆ హాబీస్ని చూస్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయాలి. సో ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేమైతే బయట చేసేసాము. ఇవాళ సండే అసలు బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించలేదు. ఎవ్రీ సండే చెయ్యమని కాదు, కానీ ఎప్పుడైనా ఇలా బిజీగా ఉన్న డేస్లో అప్పుడు బ్రేక్ఫాస్ట్ బయట చేసేస్తాము. నెక్స్ట్ ఇలా ఇంటి ముందర అయితే ముగ్గు వేయడం, ఇలా గ్రీనరీతో ఫ్లవర్స్ని చూడడం, ఇలాంటివి చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి కదా ఇవన్నీ. అలా కాసేపు నా యొక్క చిన్ని బాల్కనీలో కొంచెం టైం స్పెండ్ చేశాను, ఓవరాల్గా ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అని. సో గార్డెన్లో ఇంకొంచెం గ్రీనరీని యాడ్ చేయాలని ఇవైతే తెచ్చుకున్నాను. ఇది కూడా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ గోల్డెన్ మనీ ప్లాంట్ అంట, అండ్ ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్ టైప్. ఇలా రకరకాలుగా కొన్ని ఎటువంటి మెయింటెనెన్స్ లేనటువంటి, అవసరం లేనటువంటి ప్లాంట్స్ని అయితే తెచ్చుకున్నానండి. సో దిస్ వన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ గ్రాస్ ప్లాంట్స్లో డబుల్ షేడ్ వచ్చినటువంటిది. ఎడ్జెస్ వచ్చి క్రీమ్ కలర్, మధ్యలో వచ్చి గ్రీన్ కలర్. సో ఇది ఆల్రెడీ మా నైబర్స్ దగ్గర ఉంటే తెచ్చుకున్నానండి, ఇదైతే కొనుక్కునేది కాదు. సో ఇలా కొంచెం క్రియేటివిటీగా, ఎప్పుడైనా మనసు బాధగా ఉన్నప్పుడు, బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పీస్ఫుల్ హాట్స్పాట్ని కనుక రెడీ చేసుకున్నామంటే అప్పుడప్పుడు ఇలా రిఫ్రెష్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఇక ఇంటికి వచ్చాక యాజ్ యూజువల్ రొటీన్ వర్క్స్ ఇవన్నీ ఎప్పుడు మనకి ఉండనే ఉంటాయి కదా. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మనలో ఎమోషన్స్ని కానీ, థాట్స్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి చిన్న విషయానికి పెద్దగా ఆలోచించడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. వీటన్నిటికీ మన హెల్త్ మీద ఏదో ఒక ప్రభావం అయితే చూపిస్తుంది. అది వెంటనే చూపించకపోవచ్చు, బట్ నిదానంగా కొంచెం కొంచెంగా బయటపడుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేము. ఇక నైట్ డిన్నర్ అయితే షూట్ చేశాను. ఆలూ పరాటా చాలా బాగా వచ్చింది. రెసిపీ అయితే ఏం లేదండి, చాలా సింపుల్. పొటాటోస్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకొని ఇలా సాఫ్ట్గా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఆనియన్స్, చిల్లీ, కొంచెం గరం మసాలా వేసేసి బాల్స్ లాగా తయారు చేసుకొని చపాతీ పిండిలో పెట్టేసి రోల్ చేసుకోవడమే. ఇది మా ఇంట్లో అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. వీక్లీ వన్స్ అన్నా ట్రై చేస్తూ ఉంటాము. ఇక చీజ్ అంటే ఇష్టపడే వాళ్ళు చపాతీ ఇలా కాల్చుకున్న తర్వాత
పైన ఆనియన్స్, చీజ్ అలాంటివి వేసి కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ పదే పదే మనకి ఎదురవ్వకూడదు అంటే ముందు మనలో బిహేవియర్ చేంజ్ అనేది జరగాలి. అదెలా కలుగుతుంది? ఏముంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటే బిహేవియర్ చేంజే కదా అనుకోవచ్చు. బట్ చెప్పినంత ఈజీ అయితే కాదు. బిహేవియర్ చేంజ్ రావాలంటే దానికి మెయిన్గా 3 క్వాలిటీస్ మనలో ఇంప్రూవ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చి థాట్స్. మనలో ఆలోచనలు 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పాజిటివ్ థాట్స్, ఇంకొకటి నెగిటివ్ థాట్స్. నెగిటివ్ థాట్స్ మన మీద, మన హెల్త్ మీద ఎంత బ్యాడ్ ప్రభావం చూపిస్తుందో పాజిటివ్ థాట్స్ కూడా అంతే మనం త్వరగా కోలుకునే విధంగా మనకి హెల్ప్ చేస్తాయి. సో జస్ట్ అవాయిడ్ ఆల్ నెగిటివ్ థాట్స్. నెక్స్ట్, మన ఎమోషన్స్ ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉండాలి. టూ యాంగ్రీనెస్ కానీ టూ మచ్ షెల్ఫిష్నెస్ కానీ ఏది పనికిరాదు. మన ఎమోషన్స్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. వాళ్ళు ఏదన్నా వస్తువు కొనుక్కున్నారు లేదా వాళ్ళకన్నా మనకన్నా వాళ్ళు చాలా బాగున్నారు అని ఆలోచించడం మానేసి మన లైఫ్ ఏంటి, మనం చేయాల్సిన వర్క్స్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ది లాస్ట్ క్వాలిటీ అండి, అదేంటంటే స్పిరిచువల్ బిలీఫ్. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుణ్ణి తిట్టుకోకూడదు. ఆ కష్టం రావడానికి దేవుడే కారణం అని అనుకోకూడదు. ఎటువంటి కష్టం వచ్చినా నా వెనకల నా ఇష్టదైవం ఉన్నాడు, తనే చూసుకుంటాడు, తనే అందులోంచి బయటపడతాడు అన్న గట్టి నమ్మకం ఉండాలి. సో ఇలాంటి ఇవాల్టి వ్లాగ్ ఎప్పుడైనా మన హార్ట్ అండ్ మైండ్ హెవీగా అనిపించినప్పుడు, ఎక్కడైనా లైఫ్లో స్టక్ ఆన్ అయిపోయినప్పుడు అందులోంచి మనం ఎలా బయటపడాలి అనేది ఈ చిన్ని వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మొత్తంలో మీకు ఏ పాయింట్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే మీ కమెంట్స్ కోసము ఎదురు చూస్తూ ఉంటాను అండ్ కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. సో అదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంకా కొత్తగా ప్రజెంట్ చేయాలి అని నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. వీడియోలో చూసినంత సింపుల్గా ఉండదు మా యొక్క యూట్యూబ్ జర్నీ. ఇంకా ఒక స్మాల్ ఛానల్గా, ఒక స్మాల్ యూట్యూబర్గా చేసేటువంటి కష్టం అంతా ఇంత కాదు. బికాజ్ ప్రతిదీ టైం టేకింగ్, ప్రతిదీ నేర్చుకుంటున్నాను. ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ. ముఖ్యంగా ఈ వీడియోకైతే ఇంకా చాలానే కష్టపడ్డాను. ఎన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందో ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే, ఎందుకు అలా వస్తుందో నాకైతే తెలీదు. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ మోర్ బ్యూటిఫుల్